హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందమైన అప్సర. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఒక రిక్వెస్ట్. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే వీడియో చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసి ఒక్క లైక్ ఇస్తే యూట్యూబ్ మన ఛానల్ని ఇంకొంచెం ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది. సో ప్లీజ్ రిక్వెస్టింగ్ యూ ఆల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో నాకెంతో ఇష్టమైన స్నాక్ ఐటెం మూరి ఉండలు. ఆ రెసిపీ చూపించబోతున్నాను. సో ఏమాత్రం లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ మూరి ఉండలకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము. మెయిన్ ఇంగ్రీడియంట్ మూరీలు. మనం తీసుకున్న ఏ కప్తో అయితే మూరీలు తీసుకుంటామో అదే కప్తో బెల్లం తీసుకోవాలి. నేను ఈ కప్తో 4 కప్స్ మూరీలు తీసుకుంటున్నాను. 1 కప్ బెల్లం అనమాట. అండ్ 1 స్పూన్ నెయ్యి. మళ్ళీ చెప్తున్నాను, 4 కప్పులు మూరీలకి 1 కప్పు బెల్లం వేసుకోవాలి. అండ్ 1 స్పూన్ నెయ్యి చాలు. నెయ్యి దేనికంటే ఫ్లేవర్ కోసమే. అండ్ కొంచెం వాటర్ కూడా కావాలి. ఇప్పుడు మనం ఎంతైతే మూరీలు తీసుకున్నామో, అంటే ఇక్కడ 4 కప్స్ తీసుకున్నాం కదా, ఆ 4 కప్స్ని ఒక మంచి ప్యాన్లో వేసి కొంచెంగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని పక్కన పెట్టేయాలి. మరీ ఎక్కువ బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు మనము ఫ్రై చేయక్కర్లేదు. లైట్గా ఫ్రై అయితే చాలు. నెక్స్ట్ ఇప్పుడు ఆల్రెడీ మనం కోర్ పెట్టుకున్న బెల్లం కూడా వేసేద్దాం. 1 కప్పే గుర్తుపెట్టుకోండి. 4 కప్స్ మూరీలకి 1 కప్ బెల్లము. అండ్ చాలా కొంచెం వాటర్, ఒక 1/4 కప్ వేసుకుంటే చాలు. ఎందుకంటే బెల్లం కరగడానికి. బెల్లం కరిగాక మనం ఏం చేయాలంటే, ఇందులో డస్ట్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ మనం దాన్ని స్ట్రెయిన్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను ప్లాస్టిక్ స్ట్రైనర్ వాడుతున్నాను, అది మంచిది కాదు. మీ దగ్గర స్టీల్ స్ట్రైనర్ ఉంటే అది యూస్ చేసి వడగట్టేసుకోండి. సో దట్ డస్ట్ అంతా రిమూవ్ అయిపోతుంది. మళ్ళీ సేమ్ పాన్ని నీట్గా క్లీన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకుందాము. ఆల్రెడీ రెడీగా ఉన్న బెల్లం పానకం ఉంది కదా, దాన్ని కూడా యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాం. నెయ్యి దేనికంటే ఓన్లీ ఫర్ ఫ్లేవర్ పర్పస్ అనమాట. మంచిగా ఫ్లేవర్ రావడానికి అంతే. ఇంకా మనం ఫ్రాగ్రెన్స్ కోసం యాలకుల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ ఇప్పుడు మనకి ఆ టైంలో లేదు, సో మేము యాడ్ చేయలేదు. మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోవచ్చు. అంతే. మనం మంచిగా దీన్ని పాకం పట్టుకోవాలి. ఎలాంటి పాకం అంటే బాగా ముద్ర పాకం పట్టుకోవాలి. అంటే మనము బెల్లంని వాటర్‌లో ఏసి టెస్ట్ చేస్తే కొద్దిగా బాల్ షేప్‌లో రావాలన్నమాట. అప్పటి వరకే మనం పాకం పెట్టుకోవాలి. మరి హై ఫ్లేమ్‌లో పెట్టొద్దు. మీడియం టు లో ఫ్లేమ్‌లో పెట్టుకొని అప్పుడే మనకి పాకం బాగా రెడీ అవుతుంది. నెయ్యి యాడ్ చేస్తున్నాం 1 టేబుల్ స్పూన్. మంచి ఫ్రాగ్రెన్స్ అండ్ ఫ్లేవర్ కోసము. అండ్ ఈ బెల్లం కరిగే లోపల, పాకం పట్టే లోపల మీకో విషయం చెప్తాను నేను. మనం యాక్చువల్‌గా బయట కొనుక్కున్న మోరి ఉండలు చాలా టేస్ట్‌గా ఉంటాయని కొనుక్కుంటాము. చూడడానికి బెల్లంతో చేసినట్టు అనిపిస్తాయి. కానీ అవి అసలు బెల్లంతో చేయరు, షుగర్‌తో చేస్తారు. కాబట్టి మనకి హెల్త్‌కి మంచిది కాదు. కాబట్టి ఇంట్లోనే మీరు ప్రిపేర్ చేసుకోండి. చాలా ఈజీ రెసిపీ ఇది. జస్ట్ 10 మినిట్స్‌లో అయిపోతుంది. అండ్ ఇప్పుడు మనం పాకం రెడీ అయిందో లేదో చూద్దాము. అండ్ అలా చూస్తున్నారు కదా, పాకం విడివిడిగా అయిపోతుంది. అది కాదు, ఒక బాల్ షేప్‌లో ఫామ్ అవ్వాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇప్పుడు చూడండి. లైట్‌గా బాల్ షేప్‌లో ఫామ్ అవుతుంది కదా, అంతే. మన పాకం ఇంకా రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న మూరీలని యాడ్ చేసేద్దాము. చెప్పాను కదా, 4 కప్స్ మూరీలకి 1 కప్పు బెల్లము అండ్ 1 టేబుల్ స్పూన్ నెయ్యి, కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాం అంతే. ఇప్పుడు బెల్లం కరిగాక ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న మూరీలు ఉన్నాయి కదా, అవి కూడా తీసుకొచ్చి బెల్లంలో యాడ్ చేసేస్తాము. ఒక మంచిగా మిక్స్ చేసుకొని మనం ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇంకా ఫ్లేమ్ ఆన్ చేసే పెడితే పాకం బాగా ముదిరిపోతుంది. ఇంకా మనము ఉండలు చుట్టలేమన్నమాట. కాబట్టి ఎప్పుడైతే మూరీలు యాడ్ చేసామో అప్పటితో స్టవ్ ఆఫ్ చేసేయాలి మనము. ఈ టైంలోనే మనము యాలకుల పొడి యాడ్ చేసుకోవచ్చు, లేదా బెల్లం పాకం కరిగిపెడుతున్నప్పుడు కూడా వేసుకోవచ్చు. మన దగ్గర ఇప్పుడు లేదు కాబట్టి యాడ్ చేసుకోలేదు. ఇప్పుడు మంచిగా మనం మిక్స్ చేసేసుకొని ఉండలు చుట్టేసుకోవడమే. ఉండలు చుట్టుకోవడానికి ఏమంటే, చేతికి లైట్‌గా ఆయిల్ రాసేసుకొని అప్పుడు ఉండలు చుట్టాలి. వేడి వేడిగా ఉంటది కాబట్టి జాగ్రత్తగా చేసుకోండి. మనం ఇక్కడ 4 కప్స్ తీసుకున్నాము. మనకి ఆల్మోస్ట్ ఒక 20 వచ్చాయన్నమాట. ఇంట్లోనే హెల్తీగా చేసుకోవడానికి ఒక మంచి రెసిపీ. జస్ట్ 10 మినిట్స్‌లో అయిపోతుంది. పెద్దగా ఎక్కువ ఇంగ్రీడియెంట్స్ అవసరం ఏం లేదు. మూరీలు, బెల్లము అండ్ నెయ్యి ఉంటే చాలు. నెయ్యి కూడా ఆప్షనలే, మనం ఆయిల్ కూడా ఏసుకోవచ్చు. సో పెద్ద కష్టమైన ప్రాసెస్ ఏం కాదు. ఇలా తయారు చేసి పెట్టుకుంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తినొచ్చు. హెల్తీ స్నాక్. మా ఇంట్లో అందరికీ ఇష్టము ఈ మూరి ఉండలు. మరి మీ ఇంట్లో మీ పిల్లలకి ఇష్టమా? మీ పిల్లలకి ఇష్టమైతే తప్పకుండా మీరు ట్రై చేయండి. పిల్లలందరికీ మాక్సిమం మూరి ఉండలంటే ఇష్టమే ఉంటుంది. సో వాళ్ళు స్కూల్ నుంచి వచ్చాక తినడానికి ఒక మంచి స్నాక్ లాగా అయితే యూజ్ అవుతుంది. అండ్ మీరు అనుకోవచ్చు, మేము ఇది ఎప్పటినుంచో చేస్తున్నామని ఈ ఐటెమ్. కానీ టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే ఫస్ట్ టైం మేము ట్రై చేసాము. అప్పటికప్పుడు ట్రై చేసాము. చాలా చాలా బాగా వచ్చింది. యూట్యూబ్‌లో చూసే అన్ని రెసిపీస్ హిట్ అవ్వాలని లేదు. కానీ దాన్ని మనకి మనం మంచిగా అడాప్ట్ చేసుకొని చేసుకుంటే మంచిగా హిట్ అవుతాయి. అండ్ ఈ రెసిపీ మాకు డెఫినెట్‌లీ హిట్టే. మనం మంచిగా పక్కా క్వాంటిటీ ఫాలో అయితే పర్ఫెక్ట్‌గానే వస్తాయి. యూట్యూబ్‌లో మేము చూసినప్పుడు ఎలా చెప్పారంటే,
3 కప్స్ మూరీలకి ఒక కప్పు బెల్లం ఏయమన్నారు. కానీ మేము 4 కప్స్ ఏసామనమాట. 4 కప్స్ మూరీలకి ఒక కప్ బెల్లం చాలు పర్ఫెక్ట్‌గా వచ్చేస్తాయి. అండ్ టేస్ట్ కూడా చూసేసాం మేము. చాలా చాలా బావున్నాయి. ఇంకా మేము కొద్దిగా పెద్ద సైజ్ చేసాము. మీడియం సైజ్ చేసుకుంటే ఇంకా పర్ఫెక్ట్‌గా వస్తాయి. నెయ్యి కూడా ఎక్కువ అవసరం లేదు. జస్ట్ 1 టేబుల్ స్పూన్ చాలు. చూస్తున్నారు కదా నా చేతికి 1 టేబుల్ స్పూన్ నెయ్యే కొద్దిగా ఎక్కువలా కనిపిస్తుంది. అంతే గైస్, ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నాను. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్. బాయ్.